నమస్తే అందరికీ. మహిళలపైన అమ్మాయిలపైన రోజువారీగా చాలా వరకు లైంగిక సమస్యలు ఎక్కువైపోయాయి. ఇలాంటి సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు, కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చట్టాల్లోని సెక్షన్ల ప్రకారంగా వాళ్ళకు శిక్షలు అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అధికార నిర్ణయాలు కఠినంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నా. దేశంలో కావచ్చు, రాష్ట్రాలలో కావచ్చు, చాలా ఈ మధ్య కాలంలో ఇన్ని ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయంటే అది కేవలం ఒక నిర్లక్ష్య వైఖరే కాకుండా సమాజం పట్ల ఉండే విధి విధానాలు కూడా చాలా వరకు అసౌకర్యంగా ఉన్నాయి, సౌకర్యంగా లేవు. కాబట్టి సమాజంలో మార్పులు చేర్పులు రావాలి. సమాజంలో మార్పులు చేర్పులు వస్తేనే బంగారు భవిష్యత్తు బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం.